బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరకు ఎంపీ తనుజా రాణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో తనకు గౌరవం దక్కలేదని వాపోయారు. మహిళా ఎంపీని అవమానిస్తే వారు ఎవరికి గౌరవిస్తారని ప్రశ్నించారు. ఢిల్లీ పార్లమెంట్లో జరిగిన అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని తనుజా వాపోయారు. విశిష్ట గుర్తింపు పొందిన అరకు కాఫీ స్టాల్ అంశంపై తనకు సమాచారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అరకు కాఫీ పంటని పండిస్తున్న రైతులను పార్లమెంటుకు తీసుకురావాలని తనుజా రాణి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై లోక్సభ స్పీకర్ ప్రధాని మోడీకి లేఖ రాస్తానని అరకు ఎంపీ తనుజా రాణి తెలిపారు. స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ గనక నన్ను పిలిచి ఉంటే, లేకపోతే ఒకవేళ గనక నా పార్టిసిపేషన్ గనక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే, నాకున్న ఐడియాస్ ఒక 2-3 నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారు, చెమటోర్చి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని, ఒక 10 మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే, ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే, ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ ఆనందం, వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.